వెల్కమ్ టు ఏబిఎన్ స్పెషల్ చిట్ చాట్. ఈరోజు మనతో మాట్లాడడానికి ఆర్ తిరుపతి గారు, మెట్రోపాలిటన్ సెషన్ జడ్జ్, అలాగనే ఫుల్ అడిషన్ ఛార్జ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ ఆర్ఆర్ జిల్లా, అలాగనే చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీగా ఆయన పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ప్రస్తుతం ఎంత మాట్లాడారు సార్? నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ జాతీయ న్యాయ సేవల ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ ఉచిత న్యాయ సలహాలు అనేవి అందరికి అందుతున్నాయా? దీనికి సంబంధించి ఒక జడ్జిగా మీ అనుభవాన్ని, తర్వాత ఈ న్యాయ సలహాలకు సంబంధించి చేసే వర్క్ ఏంటి సార్? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ యాజమాన్యానికి, బృందానికి, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలకి, కక్షిదారులకి, న్యాయవాదులకి, అందరికీ, ప్రజలందరికీ అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము చాలా మంచి ప్రశ్న, ప్రజలకు ఉపయోగపడే ప్రశ్న మీరు అడిగారండి. అసలు లోక్ అదాలత్ ఏంటి, లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే ఏంటి, ఈ సంస్థ యొక్క కార్యకలాపాలు ఏంటి, చాలామంది ప్రజలకి అవగాహన లేదండి. దానికోసం, ప్రజల కోసం, మనందరి సౌకర్యార్థం, మీ కోరికపై ఈరోజు మీతో సంభాషించేందుకు అంగీకరించి మీరు నా దగ్గరకు వచ్చేసినందుకు మీకు కూడా అభినందనలు, ధన్యవాదాలు. ఈ మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 39A అనేది అనుబంధం ఉంటుందండి, ఆదేశిక సూత్రం. ఈ ఆదేశిక సూత్రం ప్రకారము మన రాజ్యాంగం ప్రజలందరికీ ఉచితంగా న్యాయ సేవ అందించాలి. జస్టిస్ ఫర్ ఆల్, ఈక్వల్ జస్టిస్ ఫర్ ఆల్ అనే ఈ సూత్రం మనం రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగిందండి. ఈ అనుబంధం ప్రకారము భారత పార్లమెంటు వారు 1987 సంవత్సరంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనే చట్టాన్ని రూపొందించి అమలు చేయడం జరిగిందండి. చట్టరూపకంగా రూపొందించబడింది. ఈ చట్టం 9 నవంబర్ 1995 నుండి మాత్రం అమల్లోకి వచ్చిందండి. అప్పటి నుండి ఈ కోర్టు సంబంధించిన న్యాయ సేవలు, కార్యక్రమాలన్నీ ఈ చట్టానికి అనుగుణంగా, చట్టంలో నిర్దేశించబడిన సూత్రాల ఆధారంగా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలందరికీ తెలవాల్సింది. ముఖ్యంగా 3 ఉద్దేశాలు చెప్పారండి. ప్రజలందరికీ ఉచితంగా న్యాయ సేవం చేయాలి, న్యాయ సహాయం అందించాలి. రెండవ ఉద్దేశము, న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సుల ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకి ప్రభుత్వాలు చేసిన వివిధ రకాల చట్టాలపై అవగాహన కలిగించి వారిని చైతన్యవంతుల్ని, విజ్ఞానవంతులను చేసి వారి యొక్క హక్కులు, బాధ్యతలు తెలియజేస్తే మన దేశంలో శాంతియుత జీవనాన్ని ప్రజలందరూ గడిపేందుకు అవకాశం ఉంటుంది. అందుకోసమనే ఈ న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సులు గ్రామ, పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాలలో కూడా విరివిగా ప్రతి నిత్యం చేస్తున్నామండి. అలాగే ఇంకొక ముఖ్య ఉద్దేశము, చట్టం యొక్క మూడవ ఉద్దేశము లోక్ అదాలత్ అండి, అంటే ప్రజా న్యాయపీఠం. మనం పూర్వము గ్రామీణ ప్రాంతాలలో మన అందరికీ తెలుసు, రచ్చబండ అని ఉండేది. గ్రామీణ ప్రాంతంలో పెద్దలు, గ్రామ పెద్దలు, కుల పెద్దలు కూర్చొని ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య పరిష్కారం కోసం వాళ్ళు కూర్చొని సమస్యను విని వారికి ఒక ఆమోదయోగ్యమైన తీర్పులు ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఆ పెద్ద మనుషులు కూడా చాలా తెలివివంతులు, చాలా చైతన్యవంతులు ఉండి మంచి సమాలోచనలు చేసి ఇరుపక్షాలకు ఆమోదంగా చెప్పి చేసేవాళ్ళు. కానీ ప్రస్తుత వాతావరణంలో గ్రామాలు కూడా రాజకీయాల ప్రభావం వలన కలుషితమైనాయి, కక్షలు, కార్పణ్యాలు ఎక్కువైపోయినాయి. అందువలన కొంచెం ప్రజలకి ఈ న్యాయం అనేది రచ్చబండ ద్వారా న్యాయం అనేది పొందలేకపోతున్నారు. ఆ
సమస్య నుంచి విముక్తి కలిగించేందుకు ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 మంచి చక్కటి వ్యవస్థ, లోక్ అదాలత్ అనే వ్యవస్థ ద్వారా మనకు ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనిలో ఒక న్యాయమూర్తి, ఒక సాంఘికకర్త, సామాజిక సాంఘికకర్త, ఒక న్యాయవాది, ముగ్గురు త్రిసభ్య సభ్యులు ఉంటారండి. ఈ సభ్యులు కూర్చొని సమస్యను వారికి నివేదించిన తర్వాత వారు ఇరుపక్షాల వాదనలు విని వారికి సంబంధించిన దస్తావేజులు పరిశీలించి ఆమోదయోగ్యమైన తీర్పుల్ని వీళ్ళందరికీ కూడా ఏర్పాటు తెలియజేస్తారు. ఈ తీర్పులకు మనం చట్టబద్ధత కల్పించింది. అంతకుముందు రచ్చబండ తీర్పులకు చట్టబద్ధత లేదు. కానీ ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకున్న తీర్పులకి చట్టబద్ధత ఉందండి. సివిల్ కోర్టు డిగ్రీతో సమానంగా దీన్ని భావిస్తాం. మళ్ళీ అగైన్ దావా వేసుకోవడము చేయడం కావదండి. తర్వాత చాలా వ్యాస్ పబ్లిసిటీ ద్వారా చాలామంది చేరుతుంది. దీంట్లో కక్షిదారులు అంటే ఎవరికైతే న్యాయం జరగాలనుకుంటున్నారో వాళ్ళు లోక్ అదాలత్లో నేను ఎలాంటి కేసు ఫైల్ చేయాలి, అది భార్యాభర్తల కేసా, మర్డర్ కేసా, చీటింగ్ కేసా, లేకపోతే కొన్ని కేసులు ఉంటాయి. సో ఇలాంటి కేసుల్లో తనకు సంబంధించిన కేసు ఎంతవరకు ఈ లోక్ అదాలత్లో ఉంచే అవకాశం ఉంది, మేము ఎదురు కాంప్రమైజ్ అయినా కూడా కోర్టుల ద్వారా చేసుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది, సివియారిటీ ఉన్న కేసులు అంటే ఎలాంటి సివియారిటీ ఉన్న కేసులు అనేది కొన్ని అనుమానం ఉన్నాయి సార్. దానికి సంబంధించి మనం ఈ లోక్ అదాలత్లో ఎలాంటి కేసులు తీసుకునే అవకాశం ఉంది, దాని మీద కొంచెం పబ్లిక్ అవేర్నెస్ సార్. ఈ లోక్ అదాలత్కి సంపూర్ణ అధికారాలు ఉన్నాయండి. తను సూమోటో కూడా చేసుకోవచ్చు. ఎవరైనా దరఖాస్తు ఇస్తే లోక్ అదాలత్ కూడా డైరెక్ట్ కేసు తీసుకోవచ్చు. కోర్టు ద్వారా కూడా రెఫర్ చేసుకోవచ్చు. పెండింగ్ కేసులు కానీ, కేసులు పెండింగ్లో లేకున్నా కానీ ఒక సమస్య ఉందని చెప్పేసి లోక్ అదాలత్ దరఖాస్తు పెట్టుకుంటే దాన్ని ప్రీ లిటిగేషన్ అంటారండి. అంటే కోర్టుకు రాబోయే కేసులని ప్రీ లిటిగేషన్ అంటారు. లిటిగేషన్ స్టార్ట్ కాలేదు. ఆ ప్రీ లిటిగేషన్ కేసు ద్వారా వాటికి ఒక నెంబర్ ఇచ్చేసి, కేసు సంఖ్య ఇచ్చేసి, నోటీసులు పంపించేసి వారికి ఈ లోక్ అదాలత్ అనేది చక్కటి పరిష్కారం ఇస్తుందండి. ఈ లోక్ అదాలత్లో సివిల్ కేసులు, ఆస్తి తగాదాలు, ఆర్థిక వ్యవహారాలు మరియు నష్టపరిహారం అంటే మోటారు వాహనాల ప్రమాదాల వల్ల సంబంధించిన నష్టపరిహార కేసులు, దావాలు, ల్యాండ్ అక్విజిషన్, గవర్నమెంటు ఈ ప్రభుత్వము ప్రజల భూమిని సేకరించి ఇస్తుంది, వాటికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కేసెస్ ఉన్నా కానీ వాటికి, మనీ దావాలు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద 138 కింద కేసెస్ కూడా చేసుకోవచ్చండి. తర్వాత కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ అండి. సెక్షన్ 320 సిఆర్పిసిలో చట్టం కొన్ని సెక్షన్స్ కాంపౌండ్ చేసుకోవచ్చు. కొన్ని సెక్షన్స్ ఏమో కోర్టు వారి అనుమతి చేసుకోవచ్చు, కొన్నేమో అనుమతి లేకుండా డైరెక్ట్గా చేసుకోవచ్చు. అయితే ఆ కాంపౌండబుల్ అఫెన్సెస్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సెక్షన్ 320 ప్రకారములో పేర్కొన్న ఈ లిస్ట్ ఆఫ్ కాంపౌండబుల్ కేసులు కొన్ని లిస్టులో ఉన్నది. వాటి ఉన్న కేసులన్నిటిని కూడా మనం లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చండి. ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కేసెస్ బాగా ఉన్నాయండి. చాలా ఇప్పుడు ఎందుకంటే వాణిజ్య కార్యకలాపాలు ఎక్కువైపోయినాయి, బిజినెస్ అండ్ ట్రేడ్ అండ్ కామర్స్ ఇంక్రీజ్ అవుతుంది, కేసులు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువగా వాటి మీద దృష్టి పెడుతున్నాము. ఈ కేసులు కూడా కాంపౌండబుల్ కేసెస్ అంటే పెట్టి కేసెస్ ఉంటాయండి, హట్ కేసెస్ ఉంటాయండి, ఇది ఉంటుంది. ఫ్యామిలీ దావాలండి, ఫ్యామిలీ కోర్టు కేసెస్ అంటే భార్యాభర్తల కానీ, మనోవృత్తి కేసులు కానీ, మెయింటెనెన్స్ కేసు అంటారండి, విడాకుల కేసులు కానీ, కాపురానికి రమ్మని చెప్పేసి భర్త కానీ భార్య కానీ కోరే హక్కు సంబంధించిన కేసులు కానీ, తర్వాత వారసత్వ ధృవీకరణ కానీ, తర్వాత ఈ గార్డియన్షిప్ రైట్స్, పిల్లల కస్టడీ గురించి కానీ, తర్వాత వారసులు గార్డియన్షిప్ డిక్లేర్ చేయడం, పిల్లల తల్లిదండ్రులు ఉంటారండి, వారిని గార్డియన్షిప్ డిక్లేర్ చేయమంటారు. అది కూడా ఇండియన్ గార్డ్స్ అండ్ వార్డియన్స్ యాక్ట్ ప్రకారము మనము ఈ దావాలను కూడా మనం రెఫర్ చేసుకోవచ్చు అండి. దానికి లిమిట్ లేదండి. నాన్ కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ మాత్రమే పరిష్కారం ఈ లోక్ అదాలత్ ద్వారా చేయలేము. సార్, జనరల్గా మనం అవేర్నెస్ తీసుకున్న క్రమంలో ఒక పేదవాడు అతను తన మీద కేసు నమోదైంది, తన లోక్ అదాలత్లో పెట్టాలనుకుంటున్నాడు, కానీ అవతల వ్యక్తిని కాంటాక్ట్ అయ్యే వెసులుబాటు తనకు లేదు. మరి అతన్ని కాంటాక్ట్ అవ్వడానికి మన ఉచిత న్యాయ సలహా ద్వారా అవతల వ్యక్తితో నేను కాంప్రమైజ్ అవుతున్నానని చెప్పడానికి, తర్వాత లోక్ అదాలత్కు వచ్చి కాంప్రమైజ్ అవ్వమని చెప్పడానికి ఏదైనా అవకాశం ఉందా సార్? వారికి ఎదుటి వ్యక్తులు సంప్రదించవద్దని అవసరం లేదండి. డైరెక్ట్గా సంబంధిత కోర్టులో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ కేసులు ఎవరు నమోదు చేస్తే ఆ సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ, కోర్టులో కానీ
దరఖాస్తు పెట్టుకుంటే లాయర్ ద్వారా కానీ లాయర్ సహాయం లేకుండా కానీ లాయర్ లేని వాళ్ళకు లాయర్ లేకుండా కూడా డైరెక్ట్గా లోక్ అదాలత్ దరఖాస్తు పెట్టుకుంటండి మనము లోక్ అదాలత్కి రెఫర్ చేయొచ్చండి. వారికి ప్రతివాదికి నోటీస్ పంపిస్తాం, వారు వస్తారు, వారి యొక్క వాదన కూడా వింటాము. ఒకవేళ ఇద్దరు కూడా సామరస్యంగా పరిష్కరించుకుంటే సంతోషం, దానికి సంబంధించిన అవార్డు తీర్పు చెప్తామండి. ఒకవేళ సెటిల్మెంట్ కాలేదనుకోండి, ఇంకో ప్రయత్నం, రెండో ప్రయత్నం, మూడో ప్రయత్నం చేస్తాం. అయినా చివరిగా కాలేదనుకోండి, అప్పుడు మళ్ళీ సంబంధిత కోర్టుకు వెళ్ళమని చెప్పేసి వారికి సలహా ఇచ్చి ఈ లోక్ అదాలత్ పంపి. జనరల్గా లోక్ అదాలత్ అంటే చాలామందికి ఉన్న డౌట్ చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఎందుకంటే అది ఇద్దరు కలిసి వస్తేనే కోర్టులో అది కాంప్రమైజ్ అవుతుంది. అవతల వ్యక్తిని నేను అప్రోచ్ అయ్యే అవకాశం లేదు, మరి నేను అవతల వ్యక్తిని కలవలేను, అలాంటి సమయంలో నా కేసు ఏ రకంగా లోక్ అదాలత్కి రావాలన్న దాని మీద నిజంగా చాలా క్లియర్ కట్గా జడ్జి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి. సో ఇదే కాకుండా న్యాయ సలహాలు అనేది కూడా మనం టేకప్ చేస్తున్నాం సార్. జనరల్గా ఒక పూర్ ఫెలో ఒక్క నిమిషం సార్, ఈ లోక్ అదాలత్ గురించి రెండు ఇంపార్టెంట్ విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకి. ఎందుకంటే అది దానివల్ల ఏముంటుందో మనం తెలియాలి. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి అందులో. ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే లోక్ అదాలత్ ద్వారా చేసుకున్న తీర్పులు అంతిమ తీర్పు అండి. దాని మీద అప్పీల్ కానీ పునర్విచారణ రివిజన్ కానీ అప్పీల్ కానీ ఏముండదండి, ఫైనల్ జడ్జిమెంట్. సపోజు ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, పార్టిషన్ చేసుకుంటారు. మనం జనరల్గా సివిల్ కోర్టు దావాకి వెళ్తే ప్రిలిమినరీ డిగ్రీ పాస్ చేస్తాం, తర్వాత మళ్ళీ ఫైనల్ డిగ్రీ వేసుకొని కమిషన్ అపాయింట్ చేసి అక్కడ డివైడ్ చేసి చేస్తాం. అదే లోక్ అదాలత్ ద్వారా మనం పరిష్కరించుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా మనం సార్ మేము సెటిల్మెంట్ చేసుకున్నామండి, ఈ విధంగా ఉన్నది, నేను ఈ భాగం తీసుకున్నాను, మా అన్నగారికి ఈ భాగం ఇచ్చాము, కాబట్టి దీనివల్ల మేము ఏమంటే మేము డైరెక్ట్గా ఫైనల్ డిగ్రీ కూడా ఇస్తామండి. మళ్ళీ దాన్ని తీసుకుపోయి దాన్ని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో తీసుకుంటే అమలుపరిచి చేసుకోవచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసి అమలు చేసుకోవచ్చు అండి. అది ఫైనల్ తీర్పు అండి, ఎలాంటి అప్పీల్ కానీ పునర్విచారణ కాదు లేండి. ఇంకా రెండో విషయం ఇదేంటంటే కోర్ట్ ఫీ ఆయన కట్టింది అనుకోండి, ₹1,00,000 కోర్ట్ ఫీ ఒకసారి కడుతున్నారు ప్రజలు కేసు దావా వేసే ముందు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకున్న కేసులలో కోర్ట్ ఫీ పూర్తిగా వాపసు చేస్తామండి, ఎలాంటి ఫీజు వసూలు చేయం, రుసుమే నో డిస్కౌంట్. మూడో అడ్వాంటేజు సత్వరంగా అయిపోతుందండి, వాయిదాలు ఇది ఉండదు. పిలుస్తాం, ఇద్దరు దస్తావేజులు పరిశీలిస్తాం. ఎందుకంటే ఒక జడ్జి గారు ఉంటారు, అనుభవం వల్ల విజ్ఞానవంతులైన జడ్జి గారు ఉంటారు, వారికి సహాయంగా ఒక అనుభవం గల న్యాయవాది ఉంటాడు, తర్వాత సామాజిక స్పృహ గల ఒక మెంబర్గా సభ్యుడిగా ఉంటారు. ఈ ముగ్గురు కూడా సమిష్టి నిర్ణయంతో ఆ కక్షిదారులకి ఒక మంచి సూచన ఇస్తారు. బలవంతం పెట్టరండి ఎవరిని కూడా, ఏ కక్షిదారులను కూడా బలవంతంగా ఒప్పుకోమని ఈ లోక్ అదాలత్ ఉద్దేశం కాదు. ఇద్దరు కూడా సంతోషంగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే ఆ తీర్పుని చేస్తాం. అంగీకరించేందుకు వాళ్ళకు అవగాహన కల్పిస్తాం. మీ హక్కులు ఏంటి, సపోజ్ మనం వచ్చామండి, నాకు హక్కు తెలియదు, నాకు ఏదో రైట్ ఉందని నేను అనుకుంటున్నాను, నేను ఆవేశంగానే కోర్టుకు వచ్చాను. బట్ అల్టిమేట్గా ఆయనకు నీ బాబు నీకు ఇంతవరకు ఉంది, ఇంతవరకు గెలగలుగుతావు నువ్వు అంటే ఆయన పర్లేదు అర్థం చేసుకొని వెళ్ళిపోతాడు. లేదనుకోండి ఏదో కోర్టుకు వచ్చిన తర్వాత మళ్ళీ 3-4 ఏళ్ళ తర్వాత కేసు నువ్వు ఓడిపోయినావని చెప్తే బాగుంటుంది కదా. అందుకు ఇప్పుడే మనం ఏం చేస్తాము, బాబు నీ కేసు ఇది ఉంది, నువ్వు ఇట్లా పరిష్కారం చేసుకుంటే నువ్వు గెలిచినట్టు అవుతుంది, ఆయన గెలిచినట్టు అవుతుంది. ఇది విన్ విన్ సిచ్యువేషన్ అండి, ఇరుపక్షాలు కూడా గెలుస్తారు. జనరల్గా మీకు తెలుసు నానుడు ఒకటి ఉంది, గెలిచిన వాడు కోర్టులో సంతోషంగా వెళ్తాడు, బాధపడతాడు, ఎవరు ఓడిపోయిన వ్యక్తి కోర్టులో బాధపడతాడు. ఈయన ఇంటికి పోయిన తర్వాత గెలిచిన వాడు కూడా బాధపడతాడు. వెనక తీసుకుంటే ఎంత ఖర్చు అయిందో మన పెన్ను పేపర్ మీద చూసుకోవచ్చండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి, అంటే అనుభవపూర్వకంగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అది ఫస్ట్ పోస్టింగ్ భువనగిరిలో పనిచేస్తున్నప్పుడు ఒక చిన్న ల్యాండ్ డిస్ప్యూట్ అండి. ముగ్గురు ఇది దగ్గరి ఫ్యామిలీ, కజిన్ ఫ్యామిలీ, ఒకటే ఫ్యామిలీ, చిన్న పెద్ద కొడుకులు. ఒక కాలువ పోతుందండి, అంటే మన చిన్న విలాల గ్రామాలలో వాగులు వంకలు ఉంటాయి కదా, కాలువ పోతుందండి. ఆ ల్యాండ్ గురించి కాలువ పెట్టేటప్పుడు కాలువ కొంచెం ట్విస్ట్ అయింది, ఎందుకో ఆక్రమించుకున్నా అని చెప్పేసి కేసు పెట్టారండి, ఇంజక్షన్ దావా. తర్వాత ఒకరి మీద ఒకరు చేసుకున్నారు. 75-76 కేసులు. నేను 96లో అక్కడ జడ్జి, 96-97లో జడ్జిగా వెళ్ళాను నేను. ఆ కేసులు అక్కడ పెండింగ్ ఉన్నాయండి. నా దివంగత న్యాయమూర్తి గారు ఉండే స్వామి గారని
అప్పుడు మా నల్గొండ జిల్లాకి పోర్ట్ఫోలియో జడ్జి ఉండే. ఆయన పోయిన తర్వాత నాకు ఒక ఆర్డర్ వచ్చాడు, అంటే ఒక ఆర్డర్ వచ్చింది అది హైకోర్టు నుంచి. ఒక రివిజన్లో ఆర్డర్ చెప్పారు, ఏమని, ఈ కేసులు త్వరలోనే సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకోపోతున్నాయి. ఇప్పటికైనా ప్రస్తుత న్యాయమూర్తి గారు శీఘ్రంగా పరిశీలించి వాళ్ళకైనా న్యాయం చేస్తే చాలా బాగుంటుంది, మేల్కోవాలి అని చెప్పాడండి. అంటే 25 సంవత్సరాలు ఆ చిన్న పార్ట్, ఒక చింత చెట్టు ఉంది. చింత చెట్టు కొన్ని బ్రాంచ్లు ఇటు వచ్చినాయి, కొన్ని బ్రాంచ్ ఇటు పోయినాయి, పంచుకున్నా కదా ఈ అన్నదమ్ముల మధ్యలో గొడవ వచ్చింది, దానిలో ఒక డిస్ప్యూట్, అట్లా 3 కేసులు క్లబ్ అయిపోయినాయండి. సేమ్ ఫ్యామిలీ. కారణాలు అనేది మనం ఇప్పుడు ఇక్కడ విమర్శించుకునే కారణాలు కాదు, అవసరం లేదు, కారణాలు అవసరం లేదు. అల్టిమేట్గా నేను, మాకు అప్పుడు సీనియర్ సివిల్ జడ్జి గారు ఉండే మిత్రుడు, వారు కలిసి ఒకసారి ఎందుకైనా మంచిది మనం స్పాట్కి వెళ్దాం, స్పాట్లో చూద్దాం. 25 సంవత్సరాలు అయింది. ఆ హైకోర్టు న్యాయమూర్తి గారు అంత కామెంట్ వేశారు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటుందని, కానీ ఇక్కడైనా ఫుల్ స్టాప్ పెడదామని చెప్పేసి నేను చొరవ తీసుకుని వెళ్ళానండి. తీసుకున్న తర్వాత ఇద్దరిని పిలిపించాను, వాళ్ళకు ఒక్కటే పెన్ను పేపర్ ఇచ్చాను. ఏం లేదు సార్, మీకు వచ్చే ఈ కేసు గెలిస్తే మీకు ఎంత వస్తుంది చెప్పండి నాకు, అది రాయండి ఫస్ట్. రైట్, రాశారు. తర్వాత గెలిచిన తర్వాత మీ ఆదాయం ఇంత, మీకు కానీ మీరు గెలిచినా ఇంత వస్తుంది, ఈయన గెలిచినా ఇంత వస్తుంది. మీరు 75 నుండి 96 వరకు ఖర్చు పెట్టినది మీరే రాయండి. దేనికైనా కావచ్చు, లాయర్ ఫీజు కావచ్చు, కోర్టు ఖర్చులు కావచ్చు, బస్ ప్రయాణాలు కావచ్చు, లేకుంటే మనం వ్యవసాయం పని చేస్తే మన వ్యవసాయ ఖర్చులు కావచ్చు, లేకుంటే ఇంకేమైనా ఉద్యోగం ఉంటే ఉద్యోగం కావచ్చు, అదంతా రాసి పెట్టండి అని చెప్పాను. అనలైజ్ చేశాను, వాళ్ళకు అనలైజ్ చేయాలి, అంటే పార్టీస్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు రియల్గా చెప్పాలంటే వైష్పరి అండి, ఇద్దరు కూడా ఇంకోటి చెప్పానండి, ఒకరి మీద 307 కేసు, ఒక ఫ్యామిలీ మీద. అంటే ఈ సీక్వెన్స్ ఈ భాగంగానే కక్షలు పెరిగినాయండి ఫ్యామిలీలో. ఎవరికెవరు మా వీళ్ళ ఇంటికి వాళ్ళు రారు, వాళ్ళ ఇంటికి రారు, రిలేషన్షిప్ పోయింది, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ లేవు. పిల్లలు కూడా ఒక అన్నదమ్ములైన జనరల్గా కలిసి పెంచి ఆడుకునే వయసు వాళ్ళు కూడా ఒకరినొకరు శత్రువుగా చూసుకుంటున్నారు. మీరేమంటారంటే మాకు యాక్సెప్ట్ అండి, కానీ ఒక టైం కావాలి సార్, మా లాయర్ని అడుగుతా సార్ అన్నాను. సరే అడగండి, ఏం ప్రాబ్లం లేదు, లాయర్ని పెట్టుకుని లాయర్ సార్ తీసుకోండి, ఏదైనా బలవంత పెట్టాను నేను, మీరు తీసుకోండి అని చెప్పాను. టేక్ యువర్ ఓన్ టైం అండ్ టెల్ మీ అని చెప్పాను. 15 డేస్ తర్వాత అడ్వకేట్ కూడా పిలిపించాను. ఒకతను హైదరాబాద్ ఉంటాడు, ఒకతను లోకల్ అడ్వకేట్. వాళ్ళకి చేసి చెప్పాను, సార్ ఇంతవరకు మనం ఇంత చేశామండి, ఇంతవరకు అయితే మనం షూట్ అయితే ట్రయల్ కూడా కాలేదు, ఇంకా ఏదో అయ్యేల మీద చేసుకుంటూ పోయినాం. ఏదో దరఖాస్తు పెడతారు, ఆర్డర్ ఇస్తాం, హైకోర్టుకి వెళ్తారు, స్టే ఇస్తారు, ఏదో జరుగుతుంది అట్లా. అప్పుడు వారు పాపం ఇద్దరు అడ్వకేట్స్ కూడా మంచి కోఆపరేట్ చేశారండి, మంచి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ క్లయింట్ కూడా చెప్పారు, మనం ఇంతకంటే ఇంకెక్కువ పరిష్కారం మనకు దొరకదండి, కూర్చుంటాం చేసుకుంటామని చెప్పారు. అప్పుడు వాళ్ళు కలిసిపోయారండి, ఒకరికొకరు కౌగిలించుకున్నారు. ఏం కోల్పోయారో ఫ్యామిలీ పీస్ రెస్టోర్ అయిందండి. అంటే లోక్ అదాలత్ కూడా ఇంత పవర్ఫుల్ ఉందండి. అది జస్ట్ ఎందుకంటే చెప్పడం, ఎందుకంటే ఇది పబ్లిక్ తెలవాలి. అంటే మనము ఒక డబ్బు ఒకటి శాస్త్రం కాదు, మానసిక ప్రశాంతత కూడా అవసరము, కుటుంబ ఆనందం కూడా అవసరమే. కుటుంబంలో అందరూ కూడా కలిసి ఉండాలి, ఉంటేనే మన పిల్లలకి కానీ ఫ్యూచర్లో వాళ్ళకు ఒక గ్రోత్, ఫ్యామిలీ రిలేషన్స్ పెరుగుతాయి. ఈ ఉద్దేశం ద్వారా ఈ లోక్ అదాలత్ అనేది ఉపయోగపడుతుంది. ప్రజలందరూ కూడా ఈ లోక్ అదాలత్ను చాలా ఉపయోగించుకోవాలి, అందరూ ప్రశాంత జీవితాన్ని గడపాలి. ఎందుకంటే శాంతియుత వాతావరణం ఉంటే డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుందండి. ఎక్కడైతే అన్రెస్ట్ ఉంటుందో అప్పుడు డెవలప్మెంట్ ఉండదు ఆ ప్రాంతం, ఆ విలేజ్ కానీ, గ్రామం కానీ, పట్టణం కానీ. కాబట్టి లోక్ అదాలత్ అనే వ్యవస్థ ద్వారా మీరు ఇది ఉపయోగించుకోవాలని మీ ద్వారా ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నానండి. సార్, ఈ లోక్ అదాలత్కు సంబంధించి మీరు చాలా విలువైన చాలా ఎగ్జాంపుల్ చెప్పారు. కాకపోతే ఇక్కడ కోర్టు కేసులు అంటే లాంగ్ పెండింగ్, తిరుగుతూనే ఉండాలి కోర్టుకి అన్నది ఒక నానుడి, ప్రజలు అదే ఉంది. లోక్ అదాలత్ వల్ల వన్ టైం సెటిల్మెంట్, అక్కడికక్కడే సెటిల్మెంట్ అయిపోతుంది, రేపు నుంచి ప్రశాంతంగా జీవించవచ్చు అని చెప్పొచ్చా? లేకపోతే ఇక్కడ కొంత సమయం, అంటే మరికొంత సమయం తీసుకొని మళ్ళీ 1 month తర్వాత, మళ్ళీ 1 month తర్వాత అట్లా ఉంటుందా? అప్పటికప్పుడే సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందా? దీనికి సంబంధించి మరోసారి కూడా రీఅపీల్ అయ్యే అవకాశం దీంట్లో ఏమైనా ఉందా సార్? సార్ ఒక్కసారి సెటిల్మెంట్ అయిన తర్వాత రీఅపీల్ ఉండదు సార్. సెటిల్మెంట్ అయ్యి అవార్డు మీద సంతకం పెట్టిన తర్వాత ఎవరికి కూడా టచ్ చేసే అధికారం లేదు. హైకోర్టులో రిట్ మ్యాండమస్ ద్వారానే ఛాలెంజ్ చేసుకోవాలండి. ఆ తీర్పు ఎవరికి కూడా ఈవెన్ నా లోక్ అదాలత్ పవర్ లేదు, సివిల్ కోర్టు కూడా టచ్ చేసే అధికారం లేదు. టైం అంటారా,
సమస్య బట్టి అండి. చిన్న చిన్న సమస్యలు అంటే తొందరగా ఉంటుంది. తర్వాత కక్షిదారుల మనస్తత్వం బట్టి ఉంటుంది. కొంతమంది ఫస్ట్లో రిజిడ్గా ఉంటారు. నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలి, నేను కొట్లాడదాం చూద్దాం నడవని కేసులు అంటారు. వాళ్ళని కొంచెం సైకలాజికల్గా చేసి వాళ్ళకి మన వైపు లోకావతి వైపు ఈ యొక్క తొందరగా పరిష్కరించుకుంటే వాళ్ళకి రాబోయే అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పేసి వాళ్ళని చేస్తే వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారు. సార్ కొంచెం టైం ఇవ్వండి సార్, మాకు ఆలోచించుకోండి సార్, మా ఊరు పెద్దల మనుషులను అడుగుతాను సార్, మా న్యాయవాదిని సంప్రదిస్తే సార్, లేకుంటే మా అన్నదమ్ములు ఉన్నారు సార్, మా ఇంట్లో మా పెద్దవాళ్ళని అడుగుతారు సార్, ఇట్లా టైం అడిగే ఉంటుందండి. కానీ అంత టైము సివిల్ కోర్టులో కానీ రెగ్యులర్ కోర్టులో జరిగేంత కాలాతీతం మాత్రం ఉండదండి. దాదాపుగా ఒకసారి వచ్చిందంటే చూస్తాం, మ్యాక్సిమం 1 month టైం పెట్టుకుంటామండి. ఇంత 1 month కదా, మనం 2 months తర్వాత ఆటోమేటిక్గా మేము పంపిస్తామండి. కోర్టుకి వెళ్ళిపోతుంది కేసు, సివిల్ కోర్టుకి వెళ్ళిపోతుంది, నాట్ సెటిల్ అని వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ అవసరం వచ్చింది అనుకోండి, మళ్ళీ ఎవరన్నా మాకు ఇస్తే సార్ మళ్ళీ కొంచెం మీరు చెప్పింది ఆలోచిస్తాం సార్, మాకు మళ్ళీ ఒక అవకాశం ఏంటి లోక్ అదాలత్ మళ్ళీ పంపిస్తాం. కాబట్టి దానికి ఎన్నిసార్లు పంపించవచ్చు, ఎన్నిసార్లు రావచ్చు అండి. సో లోక్ అదాలత్కి సంబంధించి ఎవరైనా సరే అప్పీల్ చేసుకుంటే అది క్లోజ్ అయ్యే వరకు కూడా లోక్ అదాలత్ తలుపులు ఎప్పుడు ద్వారాలు తెరిచే ఉంటాయి. అలాగనే ఎవరైనా కక్షిదారులు ఇద్దరిలో కనుక ఒకళ్ళు సరైన రెస్పాండ్ అవ్వకపోయినా కూడా వాళ్ళకి ఫ్యాక్ట్ ఆఫ్ కేస్, అసలు ఏంటి కేసు ఏంటి, జరగబోయే పరిణామాలు ఏంటి, జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఏ విధంగా కేసు ముందుకెళ్తా ఉంది, కాంప్రమైజ్ కాకపోతే ఏంటి, అయితే ఏంటి అన్న ప్రతి విషయాన్ని కూడా జడ్జి గారి సమక్షంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందని చెప్పేసి, అలాగనే కక్షిదారులకు కూడా వాళ్ళ మనస్ఫూర్తిగా కేసును విత్డ్రా చేసుకునే అవకాశం చెప్పేసి చాలా విషయాలు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అలాగనే సార్ జడ్జి గారు ప్రధానంగా ఒక పేద వ్యక్తి, మీరు మనం లోక్ అదాలత్ గురించి చెప్పుకున్నాం, అలాగనే ఉచిత న్యాయ సలహాలు అని చెప్పేసి ఒక ఇది కూడా ఉంది. పబ్లిక్కి ఎవరైనా సరే న్యాయం పొందే అవకాశం ఉంది. అంటే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఒక పేద వ్యక్తికి సంబంధించి అతని మీద అనుకోకుండా కేసు అయి ఉండొచ్చు, కోపావేశంలో కేసు అయి ఉండొచ్చు, మొత్తం మీద కేసు నమోదైంది. ఆ నమోదైన నేపథ్యంలో అవతల వ్యక్తి కొంచెం పవర్ఫుల్ వ్యక్తి, అంటే డబ్బు, రాజకీయ బలం, అంగబలం ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు. సో అలాంటి నేపథ్యంలో అడ్వకేట్ని కూడా సంప్రదించలేని కొంతమంది పేద వ్యక్తులు ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఉచిత న్యాయ సలహా ద్వారా ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది మన న్యాయ సేవా సంఘం, దాని మీద కొంచెం క్లారిటీ చెప్పేస్తాం సార్. మనకు ఈ లోక్ అదాలతే కాకుండా చెప్పాను మీకు, న్యాయ విజ్ఞానం చదివించడం వల్ల వారిని చట్టాల గురించి అవగాహన కల్పించి చైతన్యవంతం చేస్తున్నాం. లోక్ అదాలత్ ద్వారా కేసులు, పెండింగ్ కేసులు కానీ కోర్టుకు రాబోయే కేసులు కానీ పరిష్కరించే ఒక చక్కని మార్గం అందించాము. యాక్చువల్గా పర్పస్ ఆఫ్ సబ్జెక్ట్ లా ఏంటంటే లీగల్ ఎయిడ్ టు ది పూర్, అందరికీ కూడా సమానమైన న్యాయ సంబంధించిన అవకాశాలు కలిగించాలి. కులమత వర్గ తేడాలు లేకుండా, ప్రాంతీయ భేదభావం లేకుండా ప్రజలందరికీ ఆర్థిక లేమి వలన న్యాయం పొందలేము అన్న ఒక నిరాశకు నిస్పృహకు లోన్ కాకుండా వీరుకి ఉచితంగా న్యాయ సహాయం ఇవ్వచ్చండి. సెక్షన్ 12 ఆఫ్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ప్రకారం కొంతమంది వ్యక్తులకు మనం ఇవ్వచ్చండి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతుల వారికి, మహిళలకి, పిల్లలకి, తర్వాత కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాల వలన ఉన్నవారికి, పారిశ్రామిక కార్మికులకు, వెట్టి చాకిరీ వల్ల ఉన్న బాధితులకి, తర్వాత ఈ మొన్నటి వచ్చిన పాండమిక్ సిచ్యువేషన్ ఇటువంటి వలన, ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వలన జరిగిన బాధితులకి, ఈ దాని ఏమంటారు ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు, ఉమెన్ ఎక్స్ప్లాయిటేషన్, ఈ పడుపుత్తి చేస్తారు చూడండి, వారికి ఆ విక్టిమ్స్ ఆఫ్ దట్ ఎక్స్ప్లాయిటేషన్ వారికి, బాండెడ్ లేబర్స్కి, వీళ్ళందరికీ కూడా చేయొచ్చండి. వీళ్ళే కాకుండా సంవత్సరానికి 3 లక్షల ఆదాయం లోపల ఉన్న ప్రజలందరికీ కూడా మనం ఉచితంగా న్యాయ సహాయం ఇవ్వచ్చండి. ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి సార్? వాళ్ళు నుంచి ఉచిత న్యాయ సలహా పొందాలనుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా? సార్ ఇప్పుడు మనకు మా మండల న్యాయ సేవా సంస్థలు ప్రతి మండల తాలూకా కేంద్రాల్లో ప్రతి చోట ఉన్నాయండి. జిల్లా కేంద్రంలో మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉందండి. హైకోర్టు స్థానంగా హైకోర్టులో కూడా స్టేట్ లీగల్ సర్వీస్ కమిటీ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ కమిటీ ఉందండి. సుప్రీంకోర్టులో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది అక్కడ కూడా ఉందండి. అంటే హెరార్కీ ఫ్రమ్ సుప్రీంకోర్టు కింది కోర్టు వరకు కూడా మనం మన న్యాయ విజ్ఞాన, మన న్యాయ చైతన్య, మన లీగల్ సర్వీసెస్ యాక్టివిటీస్ నిర్వహించేందుకు మన సంస్థలు పనిచేస్తున్నాయండి. అక్కడ సంబంధిత న్యాయమూర్తి వారు చైర్మన్గా పనిచేస్తారు. ఈ రంగారెడ్డి జిల్లా సంబంధించిన వరకు ఇప్పుడు నేను ప్రస్తుతం జిల్లా చైర్మన్గా నేను పనిచేస్తున్నానండి. ఎవరైనా కానీ కక్షిదారులు న్యాయం
సహాయం చేసిన సహాయం అవసరం పడ్డ కక్షిదారులు ఎవరైనా కానివ్వండి, మన సంబంధిత న్యాయస్థానంలో మనం ఒక దరఖాస్తు పెట్టుకుంటే ఆ మండల్ సర్వీసెస్ కమిటీ వారు పరిశీలించి వారు చేస్తారండి. చేసేసి తర్వాత పిఎల్ఈ మనకు పారాలీగల్ వాలంటీర్స్ కూడా మనం అపాయింట్ చేశాం. దాదాపుగా 228 మంది పారాలీగల్ వాలంటీర్స్ మన జిల్లాలో పనిచేస్తున్నారు. ఒక సమస్యను వారి దృష్టికి తీసుకెళ్ళినా కానీ వారు మళ్ళీ మా సంస్థ ద్వారా మాకు అప్రోచ్ అయ్యి వారు కూడా చాలామంది యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు, చాలా డైనమిక్గా పనిచేస్తున్నారండి. తర్వాత స్కూల్స్లో కూడా పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళకు లీగల్ లిటరసీ క్లబ్స్ అని పెట్టామండి. దాదాపు ప్రభుత్వ స్కూల్లో ఒక 5 స్కూళ్ళల్లో ప్రస్తుతం నడుస్తుందండి. ఇవన్నీ మనం చేస్తున్నాము. ఎవరైనా కానీ ఎవలాంటి సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు అండి. లేదా మీరు మండల ఆఫీసులు ఇచ్చినా మండల తహసీల్దార్కి మాకు కోర్టు పంపిస్తారు వాళ్ళు. లేదా డైరెక్ట్ మాకు ప్రతి తాలూకా ప్లేస్లో మా కోర్టు ఉంటుంది, అక్కడికి డైరెక్ట్ వెళ్ళొచ్చు. న్యాయవాదుల్ని సంప్రదిస్తే వారు మా దగ్గర తీసుకొస్తారు. ఒకవేళ న్యాయవాదులు పెట్టుకొని పరిస్థితి లేకుండా వాళ్ళకి సంప్రదించే అవకాశం లేని వాళ్ళు కూడా డైరెక్ట్గా కూడా మా సంస్థకు రావచ్చండి. మండల చైర్మన్, మండల న్యాయ సేవా సంస్థ ఫలానా ఇబ్రాహీంపట్నం, లేకుంటే చేవెళ్ళ, పరిగి ఇట్లా రాసుకుంటూ వచ్చేసి దరఖాస్తు ఇచ్చేచ్చు. పోస్ట్ ద్వారా కూడా పంపించచ్చండి. ప్రత్యేకంగా మనిషే పోవాల్సిన అవసరం లేదు. లెటర్ ద్వారా వచ్చినా కానీ మేము తీసుకుంటాము. వారికి ఉచితంగా న్యాయ సహాయం కల్పిస్తామండి. మీరు అడగచ్చు, సార్ ఉచిత న్యాయ సహాయం అంటే ఏంటి అని. సార్ దీనివల్ల మేము ఒక కాంపిటెంట్ ఎఫిషియెంట్ లాయర్ని ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది. మా దగ్గర ప్యానెల్ లాయర్స్ అని ఉంటారు. అబౌట్ 380 మంది ప్యానెల్ లాయర్స్ మన జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారండి. దాంట్లో అనుభవజ్ఞులు ఉన్నారు. అందులో కూడా 2 రకాలు ఉన్నాయండి. కొంతమంది ఫ్రీగా చేసే లాయర్స్ ఉన్నారు, అంటే ప్యానెల్ ఏ అంటారు దాన్ని. ప్యానెల్ బిలో రెమ్యునరేషన్ తోటి చేసేవాళ్ళు ఉన్నారండి. ఫ్రీగా చేసిన వాళ్ళు కూడా మంచి ఎఫిషియెంట్ లాయర్స్ ఉన్నారు. దీంట్లో కూడా ఎఫిషియెంట్ లాయర్స్ ఉన్నారు. వారి అందరికీ కూడా రెమ్యునరేషన్ అంతా మేము కేస్ వైజ్ ఫీజు షెడ్యూల్ ఉంటుంది, దాని పక్కకి మేమే ఫీ పే చేస్తాం. వారు ఎవరో ఒక పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి. కోర్టు ఫీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. వారి తరపున కేసు కూడా మేమే వాళ్ళ లాయర్ ద్వారా ప్యానెల్ చేసేసి వాళ్ళకు ఇచ్చేస్తే కేసు కూడా వాళ్ళే ఫైల్ చేస్తారు. కోర్టు ఫీ ఎగ్జామ్షన్ ఇస్తాం, కోర్టు ఫీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ ప్రాసెస్ ఫీజు అని ఉంటే నోటీస్ పంపించేందుకు ప్రాసెస్ ఫీజు అని, లేకుంటే డాక్యుమెంట్స్ ప్రొక్యూరేషన్ కొన్ని ఉంటే ఖర్చులు ఉంటాయి అనుకోండి, అవి కూడా సంబంధించి ఉంటే అవి రిసీట్ పెడితే వాటి కూడా రీఎంబర్స్మెంట్ చేస్తారండి. తర్వాత డిపోజిషన్స్ కోర్టులో కేసు నడిచినప్పుడు డిపోజిషన్స్ అనేది వాంగ్మూలం తీసుకుంటాం, ఆ డిపోజిషన్స్ కాపీస్ కూడా ఫ్రీగా ఇస్తారు. తర్వాత ఈ తీర్పు కూడా ఉచితంగా కాపీ ఇస్తారండి. అంటే స్టార్టింగ్ ఫైలింగ్ కేసు నుండి తీర్పు వచ్చే వరకు కూడా వారికి కక్షిదారుల వెంట మా సంస్థ వారి ఎంబడే ఉంటుంది. సో చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు సార్. అంటే యాజ్ ఏ కామన్ మ్యాన్గా నాకు కూడా పెద్దగా ఐడియా లేదు సార్. అంటే ఇంత ఫ్లెక్సిబుల్గా, అంటే ఎవరన్నా ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు కానీ సార్ జడ్జి గారు చెప్పిన కేటగిరీలో ఎవరైనా ఉంటే మీకు సంబంధించిన న్యాయం కావాలంటే, మీకు న్యాయం కావాలనుకున్నప్పుడు కోర్టు ఫీజులు, తర్వాత అడ్వకేట్ ఫీజులు చాలా హెవీగా ఉంటాయి, మేము న్యాయం గెలవలేము అని చెప్పని డీలా పడిపోవాల్సిన అవసరం లేదు. ఉచిత న్యాయ సలహా సేవా సంఘం జడ్జి గారు లాంటి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ దాంట్లో ఉండి వీళ్ళకి మీకు న్యాయం జరిగే వరకు కూడా ఎలాంటి ఒక్క సింగిల్ ఎన్పీ ఖర్చు లేకుండా మీకు న్యాయం జరుగుతుందని చాలా స్పష్టంగా మీకు విన్నవించుకుంటున్నారు. అలాగనే ఈ ఉచిత న్యాయ సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు న్యాయం జరిగే వరకు చివరి వరకు కూడా మీకు సపోర్ట్గా ఈవెన్ డాక్యుమెంట్ ఫీజులతో సహా అన్నీ కూడా మీకు ఉచితంగా జరుగుతుందని చెప్పిన విషయాన్ని కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ప్రస్తుతం మనం లోక్ అదాలత్ గురించి మాట్లాడుకున్న క్రమంలో లోక్ అదాలత్లో మనం ప్రచారం చాలా భారీతం జరుగుతూ ఉంది. చాలామంది కూడా కక్షిదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేసులకు సత్వర న్యాయం జరగడానికి లోక్ అదాలత్ను ఆశ్రయిస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు మనం గమనిస్తున్నాం సార్. కోర్టులు అనగానే పెండింగ్ కేసులు అని చెప్పి అనేది మాటే బయటకు వస్తూ ఉంది. ఆ పెండింగ్ కేసుల పరిష్కారానికి సరైన మార్గం, సరైన వే ఈ లోక్ అదాలత్ అని చెప్పి ప్రస్తుతం అందరూ అనుకున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ లోక్ అదాలత్కి సంబంధించి ప్రతి నెల ఏ సమయంలో లోక్ అదాలత్ ఉంటుంది, తర్వాత ఒక నెలలో ఎన్ని కేసులు పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది సార్? సార్ ఇప్పుడు మన జిల్లాలో దాదాపుగా 180,000 కేసులు పెండింగ్లు ఉన్నాయి జిల్లా మొత్తంగా, అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో. అప్పుడు రెగ్యులర్ కోర్టులో విచారణ చేయాలంటే మీకు అందరికీ తెలుసు ఎన్ని సంవత్సరాలు పడుతుందో. దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ లోక్ అదాలత్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాం. అదర్వైజ్ ఇప్పుడున్న జడ్జెస్ స్ట్రెంత్ బట్టి, కేస్ రేషియో బట్టి, పాపులేషన్ రేషియో బట్టి వీటిని డిస్పోజ్ చేయాలంటే చాలా టైం పడుతుందండి. అంతా ఓపిక ప్రజలకు ఉండదు.
మనం ఉంచలేము కూడా. వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయం చూపించాలి. ఆ ప్రత్యామ్నాయ మార్గం ఈ లోక్ అదాలత్ అండి. ఇప్పుడు మనం ప్రతి కోర్టు ఆవరణలో దాదాపుగా డైలీ లోక్ అదాలత్ని కూడా పెట్టామండి. ఒకళ్ళ కేసు ఇవాళ వచ్చింది అనుకోండి, ఇద్దరు రాజీ పడ్డామనుకోండి, డైలీ లోక్ అదాలత్ కూడా చేస్తున్నాము. అలాగే సాటర్డే కూడా మా జడ్జెస్కి రిక్వెస్ట్ చేసి వాళ్ళ ద్వారా కూడా లోక్ అదాలత్ చేస్తున్నామండి. లోక్ అదాలత్ చేసుకుంటూ 2 నెలలకు ఒకసారి జాతీయ దేశవ్యాప్తంగా నేషనల్ లోక్ అదాలత్ అని, జాతీయ లోక్ అదాలత్ అని సుప్రీంకోర్టు నాల్సా గైడ్లైన్స్ ప్రకారం ప్రతి 2 నెలలకు ఒకసారి మనం చేస్తున్నామండి. ఇప్పుడు మనకు రేపు 12 మార్చి నాడు మనం కూడా భారీ ఎత్తున జిల్లా వ్యాప్తంగా చేస్తున్నామండి. దీంట్లో సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, తర్వాత ఫ్యామిలీ దావాలు, ల్యాండ్ అక్విజిషన్ కేసెస్, మోటార్ యాక్సిడెంట్ కేసే కాకుండా ట్రాఫిక్ చాలాన్స్ ఉన్నాయండి. చాలా వరకు ట్రాఫిక్ చాలాన్స్ అంతకుముందు చాలామంది మనకు తెలుసుగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ అని, వయలేషన్స్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇన్సూరెన్స్ లేదని, ఈ చిన్న చిన్న కేసులలో బండ్లు సీజ్ చేసేసి చాలా ఇబ్బంది పడ్డారండి. పోలీస్ శాఖతోటి సమన్వయం చేసుకొని మన గౌరవ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనరబుల్ జస్టిస్ బుయాన్ గారి ఆధ్వర్యంలో, మా గౌరవ మెంబర్ కార్యదర్శి రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వారి గైడెన్స్లో మేము ఇప్పుడు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు 31 డిసెంబర్ 2021 వరకు నమోదైన డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులన్నింటిలో ఒక పోలీసు వారి ఉన్నతాధికారుల సమక్షంలో ఒక తీసుకున్న నిర్ణయం ప్రకారము డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులో 2,000 రూపాయల జరిమానాతోటి మనం ఆ కేసులకు ఒక విముక్తి కలిగిస్తున్నామండి. అలాగే అవే కాకుండా ఈ ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ అని మనకు ఈ మాస్క్ వియరింగ్ కానీ, నాన్ వియరింగ్ ఆఫ్ మాస్క్ కేసెస్, లేకుంటే క్రౌడ్ మోర్ దాన్ 4 persons 5 persons చెప్పాము, డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఇటువంటి వైలేషన్స్ జరిగినాయండి. చాలా కేసులు దాదాపుగా నాకు తెలిసినంత వరకు మన సైబరాబాద్ అండ్ రాచకొండ పరిధిలోనే పోలీసు వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 లక్షల కేసులు నమోదైనట్టు విన్నానండి. తర్వాత అలాగే నాంపల్లిలో కూడా క్రిమినల్ కోర్ట్స్లో మెట్రోపాలిటన్ చేంజ్ వారి పరిధిలో కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ కేసెస్ హైదరాబాద్ ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇంకా వేరే జిల్లాల్లో కూడా ఇంకా ఎన్నో కేసులు ఉన్నాయో చాలా ఉంటాయి. వీటన్నింటి కూడా కొంచెం పరిష్కారం చేద్దామని చెప్పేసి అంతా ఒక లార్జ్ స్కేల్లో పోలీస్ వాళ్ళు చాలా హెక్టిక్ ఎఫర్ట్ చేస్తున్నారండి. వారికి టు సే కంగ్రాట్స్ అండ్ అభినందనలు కూడా. దే ఆర్ మేకింగ్ హెక్టిక్ ఎఫర్ట్స్. వారి హెల్ప్ తోటి మనం న్యాయవాదులు సహకరిస్తున్నారు, వాళ్ళ గైడెన్స్ ఇస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు. వీళ్ళందరూ ప్రోత్సాహం వలన అవసరం కోర్టులో అకామిడేషన్ క్రౌడ్ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఆయన దగ్గర కోర్టుకు అందుబాటులో ఉన్న ఫంక్షన్ హాల్స్లో కూడా పెట్టి లార్జ్ స్కేల్లో మేము ఈ మెగా లోక్ అదాలత్, ప్రీ లిటిగేషన్ లోక్ అదాలత్ అని పెట్టి, ప్రీ సెటిల్మెంట్ లోక్ అదాలత్ అని పెట్టేసి చేస్తున్నామండి. దాదాపుగా 4th ఫిబ్రవరి నుంచి ఈ మూమెంట్ స్టార్ట్ చేసినామండి. జనవరి నుంచి టార్గెట్ పెట్టుకున్నాం, బట్ 4th ఫిబ్రవరి నుంచి మాత్రం కొంచెం హెక్టిక్గా స్టార్ట్ చేసినామండి. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, మన కరోనా చేయబట్టి గ్యాప్ వచ్చింది. తర్వాత అది రిలాక్స్ అయిన తర్వాత ఇంకా హెక్టిక్గా నడుతుందండి. మాస్క్ కేసులలో చిన్న చిన్న అమౌంట్స్ 100 రూపాయలు, 50 రూపాయలు, అంత చిన్న చిన్న అమౌంట్స్. డ్రంక్ అండ్ డ్రైవింగ్లో చెప్పాను కదండి 2,000 రూపాయలు. ఇలా మనం చేస్తున్న తర్వాత వాటి కేసులు చాలా మంచి పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వస్తుందండి. పబ్లిక్ చాలా అవేర్నెస్ వచ్చింది, చాలా కోర్టుకు వస్తున్నారు, చాలా వరకు కేసులు చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు మీరు ఆశ్చర్యపోతారు చెప్తే, నిన్నటి వరకు అండి మనం సివిల్ కేసెస్ ఒక 85 సివిల్ కేసెస్ చేసుకున్నామండి. క్రిమినల్ కేసెస్ 23,043 కేసులు అండి. 23,000. మోటార్ యాక్సిడెంట్ కేసులలో 21 కేసులు చేసుకున్నామండి. దాంట్లో కక్షిదారులకి బాధితులకి 53,97,600 కాంపన్సేషన్ ఇచ్చేందుకు కోర్టు లోకా ద్వారా అవార్డు పాస్ చేసినామండి. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ అని చెప్పాను చూడండి, తర్వాత మాస్క్ వేరింగ్ కేసెస్ అని చెప్పాను, నాన్ వేరింగ్ మాస్క్ అని. దానివల్ల ప్రభుత్వానికి ఈ కేసుల వల్ల 1,14,55,990 రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చి ఫైన్ రూపంగా వసూలు చేయడం జరిగిందండి. తర్వాత అలాగే 42 ప్రీ లిటిగేషన్ కేసులు చెప్పాను చూడండి, కేసులో లేని కేసులు, కోర్టులో రాని కేసులు, రాకుండానే జస్ట్ ఎవరు వచ్చి అప్లికేషన్ ఇచ్చేస్తే అప్పుడే పిలిచేసి స్టేట్మెంట్ చేసిన కేసులు, అవి కూడా కొన్ని 42 చేశానండి. మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఇంకా స్టిల్ 4 రోజుల టైం ఉంది మనకు. పోలీస్ వాళ్ళు అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. ఇంకా చేస్తే ఈ టార్గెట్ 40,000 దాటుతానని కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
లాస్ట్ టైం మాత్రం మేము చేసినప్పుడు 28,000 వచ్చిందండి. రాష్ట్రంలో నెంబర్ 2 ఉన్నాము. అంతకుముందు మనం నెంబర్ 1లో ఉన్నాము. మధ్యలో కొంచెం 2 ప్లేసెస్ తగ్గినాము. మళ్ళీ తర్వాత నెంబర్ 2కి వచ్చాము. ఈసారి నెంబర్ 1లో రావాలని ఆశిస్తున్నామండి. అందరి సహకారంతో కక్షిదారులు, లిటిగేషన్, పబ్లిక్, న్యాయవాదులు అందరూ, పోలీసు వాళ్ళు కూడా అధికారులు సహకరిస్తే తప్పకుండా మన రంగారెడ్డి జిల్లా నెంబర్ 1 పొజిషన్లో ఉంటుందని ఆశిస్తున్నామండి. సార్, ప్రధానంగా మనం గమనిస్తే కోర్టులు అంటే పెండింగ్ కేసులు అన్నారు. 1,00,000 పెండింగ్ కేసులు కనుక మనం పరిగణలో తీసుకుంటే మన లోక్ అదాలత్ ద్వారా ఎంత పర్సంటేజ్ అనే కేసులు పరిష్కారం అవుతున్నాయి? మన టార్గెట్ ఎంత? సో అంటే మన కోర్టులు, మన లోక్ అదాలత్ టార్గెట్ 1,00,000 కేసుల్లో ఇంత పర్సంటేజ్ మాత్రమే ప్రజెంట్ కేసు పరిష్కారం అవుతున్నాయి. కానీ ఇంత పర్సంటేజ్ రావాలని చెప్పేసి అన్న టార్గెట్ ఉంటుంది కాబట్టి అది ఎంతవరకు ఉంది సార్? అది ఈ లోక్ అదాలత్ అనుకుంటాం మనము 1,80,000 అని చెప్పాను కదండి మనం కేసులు. దాంట్లోకెళ్ళి మేము ఒక 8,000 కేసులు ఐడెంటిఫై చేసాం. 8 అనుకున్నాం. తర్వాత చూద్దాం, ఎక్కువ వస్తే సంతోషపడదాం, లేకుంటే అంటే ఇవన్నీ పెండింగ్ ఉన్న మ్యాటర్స్. పర్సంటేజ్ ఎంత? పర్సంటేజ్ అంత పర్సంటేజ్ టార్గెట్ లేదు, సుమారుగా సార్. టార్గెట్ ఏం లేదు. ఎంత మ్యాక్సిమం అయితే అంత మ్యాక్సిమం చేస్తాం అనుకుంటున్నామండి. అంటే పర్సంటేజ్ పెట్టుకుంటే అంత అక్కడికి కన్ఫైన్ అయిపోతాం. ఆ ఓపెన్ అండ్ ఆప్షన్ అంటారు. ఎన్ని కేసులు వచ్చినా తీసుకునేందుకు సిద్ధంగా మా న్యాయమూర్తులు ఉన్నారండి. ఇంకొకటి చెప్తాను మీకండి, ఇంకొక అవకాశం మనకి ఇప్పుడు ఏం చేయాలంటే, మా రిటైర్డ్ న్యాయమూర్తులు ఉన్నారండి. జిల్లా మ్యాజిస్ట్రేట్ క్యాడర్ నుంచి డిస్ట్రిక్ట్ జడ్జిగా రిటైర్ అయ్యి వారి సేవలను కూడా మేము ఇప్పుడు ఈ సందర్భంగా లోకాదాలత్ కోసం వాడుకుంటున్నామండి. హైకోర్టు వాళ్ళు మాకు అనుమతి ఇచ్చారు. వారి సేవలను కూడా ఈ లోకాదాలత్ ఉపయోగించుకొని వారి అనుభవంతో, వారి జ్ఞానంతో ఇప్పుడు ప్రస్తుతం న్యాయమూర్తులుగా పనిచేస్తున్న న్యాయమూర్తులందరికీ సలహాలు తీసుకొని వారి సహాయంగా కూడా చాలా మంచి పరిష్కారం చేస్తున్నారండి. మా న్యాయమూర్తులు కూడా, ప్రజెంట్ న్యాయమూర్తులు, రిటైర్డ్ న్యాయమూర్తులు కూడా ఈ అందరికీ సహకారం చేస్తున్నారండి. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్, చాలా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అట్లీస్ట్ 20%, 30% చేసినా కానీ వీఆర్ వెరీ ఫార్చునేట్. అట్లీస్ట్ 20 to 30% అయినా కానీ విల్ ఫీల్, ఎందుకంటే మాకు బర్డెన్ తగ్గుతుందండి. పబ్లిక్ మీద ప్రెషర్ మాకు తగ్గుతుంది. అదర్వైజ్ పబ్లిక్ ప్రెషర్ ఉంటుంది, మా కేసు చేయండి, మా కేసు చేయమంటే. అకార్డింగ్ మా గైడ్లైన్స్ ఉంటాయి హైకోర్టు ప్రకారం, మన ఆదేశాల ప్రకారము ఓన్లీ సీనియర్ కేసెస్ చేయాలి, ఓల్డెస్ట్ కేసెస్ ఫస్ట్ చేయాలి. ఇప్పుడు టార్గెట్ ఏం పెట్టారు మాకు హైకోర్టు వాళ్ళు? 5+1 అంటే 5 years అండ్ అబోవ్ కేసెస్ అన్ని కోర్టులు కూడా టార్గెట్ పెట్టుకొని ఫిక్స్ చేసి డిస్పోజ్ చేయండి అని మాకు ఆదేశాలు, స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. అటువంటిది మన జిల్లాలోనే ఒక 23-24 వేల కేసులు ఉన్నాయండి. అట్లా అంటే ఇవి అన్ని చేసినా కానీ నెలకు దాదాపు ఎన్ని చేస్తాం మనం కంటెస్ట్ చేస్తే? అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలంగా ఉంటే, ఇరుపక్షాలు లాయర్లతో సహా కక్షిదారులు కూడా సిద్ధంగా ఉండే, న్యాయమూర్తులు కూడా సిద్ధంగా ఉంటే, పోలీస్ శాఖ కోఆపరేట్ చేస్తే మనం అన్ని కేసులు చేయలేమండి. 23 కేసులు చేయాలంటే ఇప్పుడు ప్రత్యేకమైన లోకాదాలత్ వైపు చూస్తున్నాను నేను. చూస్తే కనీసం ఆ సంస్థ ద్వారా కొన్ని కేసులు చాలా వరకు సెటిల్ అవుతాయండి. మేము చూస్తున్నాం, సాక్ష్యం రికార్డ్ చేసేటప్పుడు అడుగుతాం, ఏం బాబు ఇంత మంచి కేసు ఉంది, మీరు ఇద్దరు కలిసి ఎందుకు మాట్లాడుకోరు, మీ ఇంత కుటుంబ బాంధవ్యం ఉంది, మీరు ఒకే ఫ్యామిలీ, ఒక పార్టీషన్ దాగుంటుంది అనుకుంటామండి. ఒక ఆడపడుచు ఆస్తిలో భాగంగానే కోర్టులో కేసు వేస్తుంది. ఎవరి మీద వేస్తుందండి? అన్నదమ్ముల మీద వేస్తుంది, తండ్రి మీద వేస్తుంది. తండ్రి ఉంటే తండ్రి మీద, తండ్రి లేదు పోయిన తండ్రి ఉండగా రాకపోవచ్చు, తండ్రి లేడు కాబట్టి అన్నదమ్ముల మీద, లేకుంటే ఇంకా తోబుట్టువుల మీద వేస్తున్నారు. పెళ్ళయింది, వాళ్ళకి సెటిల్మెంట్ అయిపోయింది, వాళ్ళు ఎక్కడో అంత ఎవరు ఏ కేసు వేసిన వాళ్ళు కూడా, లేదా వెల్ సెటిల్ కాని వాళ్ళు, వీళ్ళు కొంచెం అన్నదమ్ములు బాగా సెటిల్ అయింది అనుకుంటాం. ఆ అమ్మాయి కొంచెం బీదరికంగా బతుకుతుంది అనుకుంటాం. కోర్టుకు వస్తుంది, నాకు ఆస్తి వస్తుంది అని చెప్పి ఆశ, మా తండ్రి ఆస్తి కావాలని చెప్పేసి వస్తుంది. వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేస్తే, కుటుంబం, బాంధవ్యం, రిలేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కాంప్రమైజ్ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి, అవుతున్నాయి కూడా. జడ్జెస్ కొంచెం పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే, మేము సాక్ష్యం రికార్డ్ చేసేటప్పుడే చేస్తే, ఎందుకమ్మా ఆలోచించారు మీరు, ఒక్కసారి మీ అన్నదమ్ములే కదా వాళ్ళు, అంతా కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా, మేమున్నాం కదా మీకు, మీరు ఏముంటో తెలుసు, మీకు ఎంత కావాలో ఇంత అడుగుతున్నావు నువ్వు, వాళ్ళని అడుగు, మా ఆడబిడ్డను ఎప్పుడో నీకు అడిగే హక్కు ఉంటుంది అని చెప్పి వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి, వీళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు పాపం ఒప్పుకుంటున్నారండి. ఇటువంటి కేసులు కొంచెం బర్డన్ రిలీవ్ అవుతుంది సివిల్ కోర్టులో. అదే నేను విచారణ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ లాంగర్ టైం. కానీ దీన్ని బట్టి ఒకటే అర్థమవుతుంది సార్, ఈ లోక్ అదాలత్ అనేది సమస్యల పరిష్కారంకే కాదు, కుటుంబ బాంధవ్యాలు నిలబట్టడానికి కూడా కారణం అవుతుందనడానికి మీరు చెప్పిన 2-3 ఎగ్జామ్స్ అంటే ఇంకా చాలా కేసులు పరిష్కరించుంటారు. ఆ 2-3 కేసులనే చాలా కీలకంగా మారుతున్నట్టు అనుకోవచ్చు సార్ మనం. భార్యాభర్తల పంచాయతీ ఉంటుంది, ఏదో చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు కోర్టుకు వస్తారు.
ఎక్కడ ఈగో, పర్సనల్ ఈగో దెబ్బతింటుంది, వస్తారండి. లేకుంటే ఏదో ఒక ప్రతి కుటుంబంలో ఏదో ఒక విలన్ లాంటి పాత్ర వాళ్ళు ఉంటారు. పేరెంట్స్ కావచ్చు, ఇటువైపు కావచ్చు, అటువైపు కావచ్చు. వాళ్ళకి కొంచెం రిలేషన్షిప్స్ స్ట్రెయిన్ అవుతాయి. కానీ వారికి కొంచెం మనం ఎక్స్ప్లెయిన్ చేసి అవగాహన సృష్టిస్తే, ఈగోస్ తీసేస్తే, వాళ్ళని కొంచెం ఒక మోటివేషన్ చేస్తే సర్టెన్లీ ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఎట్లయితుంది. ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఎట్లయితే అనుకోండి, వల్ల మీకు చెప్తున్నాను, ఫ్యామిలీ కేసు ఒక కేసు కోర్టుకు వచ్చిందంటే వాటి వెంబడి 4 కేసులు వస్తాయండి. ఏంటి అంటే, 1 498A కేసు, 2 డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు, 3 పార్టీషన్ దావా, 4 ఒకరు డైవోర్స్ చేస్తారు, ఒకరు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ చేసేస్తారు. అంటే ఒక కేసు ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్, ఇద్దరు భార్యాభర్తల మధ్య డిస్ప్యూటు ఈజ్ గివింగ్ రైజ్ టు 5 కేసెస్ ఇన్ ఏ ఫ్యామిలీ. ఇంకేమైనా తిట్టుకున్న కేసులు, ఆ విషయం కొట్టుకున్న కేసులు ఎలాగ ఉంటాయి అవి కాకనే చెప్తున్నాను మీకు. ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. కోర్టులో కూడా కొట్టిన కేసు సంఘటనలు ఉన్నాయండి, జరుగుతాయి. అంటే ఎమోషనల్, ఎందుకంటే మనం వీ కెనాట్ సే ఫ్యామిలీ బాండేజ్, ఎమోషన్స్ ఉంటాయి. బ్రేక్ అయింది అనుకోండి, వీ కెనాట్ కంట్రోల్ ఎనీబడి ఎమోషన్స్ని. అప్పుడు తప్పకుండా ఈ కేసులు ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ కూర్చొని చేస్తే చాలా బాగా జరుగుతుందండి. నాకెందుకంటే ఒక 3 సంవత్సరాలు నేను ఫ్యామిలీ కోర్ట్ జడ్జిగా పనిచేశానండి. ఇక్కడ మన సిటీ సివిల్ కోర్టులో ఒక 2 ఇయర్స్ చేశానండి. ఇక్కడ రాకముందు కూడా ఖమ్మంలో కూడా ఒక 1 ఇయర్ ఫ్యామిలీ కోర్ట్ జడ్జిగా చేస్తూ ఎస్సీ ఎస్టీ కోర్టు కూడా చేసుకున్నానండి. అక్కడ చూశానండి, చాలా వరకు కూడా కొంచెం మనము ఇన్వాల్వ్ అయ్యి కౌన్సిలర్స్ సహాయం తీసుకొని చేస్తే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా మనం చేయొచ్చండి. నా అనుభవంలో ఒక భార్యాభర్తలు సెటిల్మెంట్ చేసుకున్నారండి. డబ్బులు కూడా తీసేసుకున్నారు, వస్తువులు నగలు నట్రా చేసేసుకున్నారు. 13B కేసు పెట్టారు. ఇంకేం లేదు ఇక. 13B కంటే కౌన్సిలింగ్ చేయాలని ఒక 6 months మనకు చట్ట ప్రకారము 6 months వెయిటింగ్ పీరియడ్ అని పెట్టారండి. రీకన్సిలేషన్, తొందరపాటు నిర్ణయం కాకుండా కలిసిపోయి ఏమైనా అవకాశం ఉంటుందా అని ఒక జడ్జి గారుగా చెప్పి కన్విన్స్ చేసి, జనరల్ విడాకులోనే మన సంస్కృతి కాదండి, మన ట్రెడిషన్ కాదు, విడాకులో కల్చరే మనకు లేదు. అదేంటంటే ఎక్కువ ఒక మంచి సాంప్రదాయం గల ఏ మతమైనా కానీ అది సాంప్రదాయంగా నడుస్తుందండి. అటువంటిప్పుడు వాళ్ళు కూర్చుంటే నేను అన్నాను, మనకు ఒక చిన్న బాబు ఉన్నాడండి. ఆ బాబు చూసింది చాలా క్యూట్ బాయ్. చిన్న ఇష్యూస్ రిగార్డింగ్ పేరెంట్స్, యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్, యు ఆర్ ఇగ్నోరింగ్ మై పేరెంట్స్, అంతే. దట్ ఇస్ స్మాల్ ఇష్యూ. బట్ ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్, పేరెంట్స్ అంతా వాళ్ళ దానిలో లేదండి. వీళ్ళకి ఎందుకు అట్లా డెవలప్ అయింది. హస్బెండ్ సేస్ యు ఆర్ నెగ్లెక్టింగ్ మై పేరెంట్స్, వైఫ్ సేస్ నో యు ఆర్ ఆల్సో నాట్ ట్రీటింగ్ మై పేరెంట్స్ వెల్. ఇట్లా పాపం చిన్న డిస్ప్యూట్ ఏమైందో మనకు తెలియదు, ఇన్నర్ రీజన్స్ తెలియదు. బట్ కౌన్సిలింగ్ చేయంగానండి ఫార్చునేట్ ఏంటంటే ఒక 3 సిట్టింగ్స్లో ఒకసారి ఫస్ట్ ఇండివిజువల్గా పిలిచాను, మాట్లాడిన అమ్మాయిని పిలిచాను, అబ్బాయిని పిలిచాను, సెపరేట్గా. ఏముంది జస్ట్ వేరే అన్న రీజన్స్ ఏమైనా ఉన్నాయా దీని వెనకాలని చెప్పేసి అదే పిలిచానండి. రెండోసారి పేరెంట్స్ కూడా పిలిచాను, వీళ్ళు పిలవకుండా పేరెంట్స్ పిలిచాను, పేరెంట్స్ కూడా ఇండివిజువల్గా పిలిచాను, మళ్ళీ ఇద్దరిని జాయింట్ కూర్చొని పెట్టి పిలిచాను. 3rd సిట్టింగ్ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో పెట్టాను. పెట్టిన తర్వాత ఈ చిన్న పిల్లాడు పాక్కుంటూ తండ్రి దగ్గర పోతున్నాడండి. మనకి తెలియదు తండ్రి అని తెలియదు, డైరెక్ట్ పోయి అక్కడ తండ్రికి దగ్గరికి వెళ్తున్నాడు. దట్ మ్యాన్ ఫైల్డ్ ఏ డైవోర్స్ కేస్, దిస్ గర్ల్ ఫైల్డ్ ఏ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. అంటే బాండేజ్ చెప్పానండి, బాబు వాళ్ళు ఎవరు నీ దగ్గరికి వస్తున్నాడు, ఎవరు అని అన్నాను. సార్ మా అబ్బాయి సార్. అంటే నువ్వు అబ్బాయి అని ఒప్పుకున్నప్పుడు మరి నీకేం పోయింది, వాళ్ళ తండ్రి పాత్ర నువ్వు పోషించాలి, నువ్వు చదువుకున్న వాడివి, మీ పేరెంట్స్ కూడా లాస్ట్కి అల్టిమేట్గా పేరెంట్స్ ఆల్సో మీరు ఏం చేసిన పర్లేదు కలపండి సార్ అని చెప్పి వాళ్ళు అన్నారు. అంటే అంత అయిపోయిన తర్వాత, అంటే 13Bకి వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత వాళ్ళు చూసి వెరీ హ్యాపీ అండి, కాంప్రమైజ్ అయ్యారు, కలిసిపోయారు. ఒక 1 year 1.5 year తర్వాత అగైన్ దే గేవ్ బర్త్ టు ఏ ఫిమేల్ చైల్డ్. అంటే చెప్తున్నానండి, దానివల్ల అంటే కొంచెం మనం చేస్తే కౌన్సిలింగ్ ద్వారా చేస్తే అండి, ఈ లోకాయత అనేది ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్. చేస్తే మన ఫ్యామిలీ రిలేషన్స్ కూడా కాపాడతాం. సార్ యాక్చువల్గా ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మీడియా పాత్ర చాలా చాలా బాగుంది. సో ఈ నేపథ్యంలోనే ఇంకా ఈ లోక్ అదాలత్కి సంబంధించి ప్రచారం ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. కామన్ మ్యాన్ టు కాస్ట్లీ మ్యాన్, అంటే ఎవరికైనా అందుబాటులో రావాలంటే అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఇంకా దీన్ని విస్తృత ప్రచారం చేయడానికి ఏమన్నా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి సార్? తప్పకుండా అవసరం ఉందండి. ప్రస్తుతానికి ప్రసార మాధ్యమాలు కూడా చాలా సహకరిస్తున్నాయండి. అన్ని పత్రికల వాళ్ళు, టీవీ ఛానల్స్,
మేము ఏం ప్రోగ్రామ్ చేసినా కానీ చాలా కవరేజ్ ఇస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే డైరెక్ట్గా మైండ్లో రీచ్ అయ్యేది ప్రసార మాధ్యమే. మనం ఎన్ని చెప్పినా కానీ కథల్లాగా ఉంటుంది, బట్ విజువల్గా మాత్రం చూస్తే చాలా బాగుంటుంది. సపోజ్ మీరు లోకాత్ కవర్ చేయండి, చూడండి, చేస్తే ఎలా అవుతుందో పబ్లిక్ డైరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు. ఆగో మనం కూడా సెటిల్మెంట్ చేసుకోవచ్చు అనేది అది ఉంటుందండి. కాబట్టి ఇంకా ప్రచారం చేస్తున్నాం. మేము ప్రతి ప్రెస్ మీటింగ్ పీరియాడికల్గా ప్రెస్ మీటింగ్ పెడుతున్నాము. ఇంకా చేయాల్సిన అవసరం ఉందండి. ప్యాంప్లెట్స్ రూపంగా కూడా పంచుతున్నామండి. ప్యాంప్లెట్స్ ఉన్నాయి, మా ప్రతి మండల కేంద్రంలో ప్యాంప్లెట్ ఉన్నాయి. తర్వాత మా పారాలీగల్ వాలంటీర్స్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా లోకాయుక్త గురించి కానీ ఈ మా సంస్థ యొక్క కార్యకలాపాల గురించి కానీ ప్రచారం చేస్తున్నారండి. ఇంకా స్టిల్ నీడ్స్ టు బి డన్. సార్, ఎలక్ట్రానిక్ మీడియా బాగా వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఈ యూట్యూబ్ ట్రెండ్ కావచ్చు, దీంట్లో అంటే ఎలాంటి కేసులు ఉంటాయి, ఏ రకంగా లోకదలకు వచ్చారు, లోకదలకు వచ్చింది ఏ రకంగా వాళ్ళు సేఫ్ అయ్యారు అన్నది విజువలైజేషన్ చేసి కొంచెం ఒక వీడియో రూపంలో కనుక అది ప్రచారం కనుక చేయగలిగితే అది కూడా పబ్లిక్ కొంత ఈజీగా రీచ్ అవకాశం ఉంది. అలాంటి ప్రయత్నం బాగుంటుందండి. అంటే ఇండివిజువల్ కేసు కొంతమంది పబ్లిక్ ఒప్పుకోకపోవచ్చు, అదే పర్సనల్ రిలేషన్స్ వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. సపోజ్ నేను చెప్పాను ఫ్యామిలీ మ్యాటర్స్ అని చెప్పాను, ఇట్ ఈస్ ఎ ప్రైవసీ. ఆ ప్రైవసీ ఎఫెక్ట్ వీ కెనాట్, నో బడీ కెన్ డెనై దేర్ ప్రైవసీ. అటువంటివి మనం చేయలేమండి. చెప్పుకోదగ్గది కేసులు ఉంటే చేయొచ్చు, తప్పకుండా చేసుకోవచ్చు అండి. సక్సెస్ స్టోరీస్ అని చెప్పేసి మీరు కూడా మా స్టాటిస్టిక్ కావాలంటే సక్సెస్ స్టోరీస్ మా సభ్య కార్యదర్శి, మా మెంబర్స్ సెక్రటరీ ఉంటారు. మీరు వస్తే కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ ఏమైనా సెటిల్ అయ్యి ఉంటే అవి ఫ్యాక్ట్స్ మొత్తం ఇస్తారండి. మీరు చేసే అవసరం అనుకుంటే మీరు పార్టీస్ని, మీ రైట్, యువర్ మీడియా ఈజ్ గాట్ ఎవ్రీ రైట్ టు ఇంటరాక్ట్ ఆర్ ఇంటర్వ్యూ విత్ ఎనీ పర్సన్. దెన్ బై దట్ యూ కెన్ హ్యావ్ ఇంటర్వ్యూ. చేసి సక్సెస్ స్టోరీస్ విన్నారు అనుకోండి, ఇట్ మోటివేట్ అదర్ లిటిగెంట్ పబ్లిక్. కాబట్టి మంచి సజెషన్ సూచన మీది. ఒక అవకాశం ఉంటే మాత్రం సక్సెస్ స్టోరీస్ మీరు తీసుకొని మా సంస్థ కార్యదర్శిగా తీసుకొని చేస్తే మీకు చాలా రుణపడి ఉంటామండి. సార్, మీరు చేస్తున్న ప్రయత్నాన్ని డెఫినెట్గా ఏబిఎన్ కూడా సహకరిస్తుంది. మీరు చేస్తున్న సక్సెస్ స్టోరీస్లో మేమే క్వశ్చన్ అడిగాం కాబట్టి మేమే ఇనిషియేషన్ తీసుకొని దాన్ని పబ్లిక్కి ఏ రకంగా సక్సెస్ అయ్యారు, ఏ పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అన్నది చెప్పి ప్రయత్నం చేస్తాం. సార్, చివరిగా ఈ లోక్ అదాలత్ కావచ్చు, ఉచిత న్యాయ సలహాలు కావచ్చు, దీని మీద మీరు పబ్లిక్కి ఏం చెప్పదలుచుకున్నారు, తర్వాత ఏ రకంగా మోటివేట్ చేయదలుచుకున్నారు, చివరిగా మీ పబ్లిక్ ఏం చెప్పదలుచుకున్నారు మీరు చెప్పి ప్రయత్నం చేయండి సార్. ఇంతవరకు మీరు ఈ న్యాయ సహాయం ఎలా పొందాలి, న్యాయ సహాయం అంటే ఏంటి, న్యాయ సహాయం ఎలా పొందాలి, ఎవరి ద్వారా పొందాలి అని చెప్పాను. ఈ సంస్థ కార్యకలాపాల గురించి కూడా మీకు ఒక అవగాహన ఇప్పించాను. చట్టాల గురించి గ్రామీణ ప్రాంతాలలో, అర్బన్ పట్టణ ప్రాంతాల్లో కూడా న్యాయ విజ్ఞాన చైతన్యవంతులను ప్రయత్నం చేస్తున్నాం. వాటిలో విరివిగా పార్టిసిపేట్ చేసి మన అనుభవజ్ఞుల న్యాయవాదుల వల్ల ఇచ్చే చట్టాల గురించి కల్పించే విజ్ఞానాన్ని ఆస్వాదించి మీరు చేస్తే మన హక్కులు తెలుసుకున్నాం అనుకోండి, హక్కుల కోసం కోర్టుకు రావచ్చు. మన బాధ్యతలు తెలుసుకున్నాం అనుకోండి, కోర్టుకు పోకుండానే మనం బాధ్యత నెరవేరిస్తే వారు కోర్టుకు పోయాల్సిన అవసరం లేదు. కాబట్టి హక్కులు బాధ్యతలు ఈ న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సు ద్వారా తెలుసుకొని మీరు చైతన్యవంతులైతే చాలా మంచిదండి. రాబోయే తరాలకి లిటిగేషన్ అనేది తగ్గించవచ్చు. మనం కోర్టుకు వచ్చి రావాల్సిన అవసరం లేదు. గ్రామీణ ప్రాంతాలలో ప్రశాంతత మనం వాతావరణం నెలకొల్పచ్చు. మానసిక ప్రశాంతత ఉంటుందండి, గ్రామం అంతా ప్రశాంతంగా ఉంటుందండి. ఎలాంటి కేసులు, కక్షలు, కార్పణ్యాలు లేకుండా సుఖవంతమైన ప్రశాంతమైన జీవనాన్ని మనం గడపచ్చు అండి. ఇవన్నీ విరిగించుకోవాలని కోరుకుంటానండి. ముఖ్యంగా మన లోక్ అదాలత్ ద్వారా మీ సమస్యలకు పెండింగ్లో ఉన్నా కానీ, ఒకవేళ పెండింగ్ లేకున్నా కానీ ప్రీ లిటిగేషన్ ద్వారా మా ఈ లోక్ అదాలత్ గ్రామీణ ప్రాంతాలలో, మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాల్లో ఉన్న న్యాయ సేవా సంస్థ ద్వారా సంప్రదించి మీ యొక్క కేసులని చేసుకోవచ్చండి. మీరు లేకుండా సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా మీరు వెళ్ళి పోలీస్ అధికారి దృష్టికి తీసుకొస్తే వారు కేసులని మా దృష్టి తీసుకొస్తారు. వారు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారండి. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని రేపు రాబోయే 12 మార్చి 2022 నాడు ఉదయం 10:30 నుండి సాయంత్రం 6 కానీ 7 కానీ ఏ టైం అయినా పర్లేదు, మా న్యాయమూర్తుల సహాయ సహకారాలతోటి, న్యాయవాదుల సహాయ సహకారాలతోటి, పోలీస్ అధికారుల సహకారాలతోటి మేము భారీ ఎత్తున నిర్వహిస్తున్నామండి. కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఏర్పాటుని, ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క సమస్యల్ని శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా పరిష్కరించుకుంటే చాలా ఉంటుందని ఆశిస్తున్నామండి. దీనికి మా సంస్థలని ఎంకరేజ్ చేయండి. మేము ఎప్పుడూ మా ఈ
డిస్ట్రిక్ట్ లీగల్ సొసైటీ రంగారెడ్డి జిల్లా తరపున చైర్మన్గా నేను, మా ఇతర న్యాయమూర్తులు అందరూ కూడా ఎల్లప్పుడూ మీ సేవలకు చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. ఎప్పుడైనా కానీ మీరు సంప్రదించవచ్చు. రేపు లోకా ద్వారా మీరు విరివిగా పార్టిసిపేట్ చేసి మీ యొక్క పెట్టి కేసెస్, ఈ పెట్టి కేసెస్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్, కుటుంబ వివాదాలు, మనోవృత్తి కేసులు, చెక్ బౌన్సింగ్ కేసులు, సివిల్ లావాదేవీలు, మోటార్ యాక్సిడెంట్ ప్రమాదాల కేసులు, తర్వాత ఈ చెక్స్ బౌన్సింగ్ కేసులు, చిట్ ఫండ్ దావాలు, ఇవన్నీ కూడా మీరు లోకా ద్వారా పరిశీలించుకునేందుకు ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఎవరైనా మా సంస్థ కార్యదర్శిని కలవచ్చు. మీకు ఫోన్ నెంబర్లు మా ఫోన్ నెంబర్లో వెబ్సైట్లో ఉంటాయి. డిస్ట్రిక్ట్ కోర్టు ఈ కోర్టు వెబ్సైట్లో, డిస్ట్రిక్ట్ కోర్టు వెబ్సైట్లో ఫోన్ నెంబర్స్ ఉంటాయి. లేదా ప్రతి సంబంధిత మండల కేంద్రంలో ఉన్న కోర్టుకు వెళ్తే మీకు సంపూర్ణ వివరాలు మీకు అందిస్తారండి. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని మరొకసారి ఏబిఎన్ ఛానల్ ద్వారా కోరుతున్నానండి. ఈ అవకాశాన్ని ఎలాంటి వినియోగించుకుంటారని ఆశిస్తున్నామండి. ఈ లోకాదత్తుగా కాకుండా జైల్లో ఉన్న ఖైదీలు ఉన్నారండి, అదే చెప్పడం అది ఇంపార్టెంట్ విషయం. చిన్న చిన్న పెట్టి కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు అని నుంచి విచారణ మోసుకోకుండా ఉన్న కేసులకు జైలు అదత్తాన్ని మేము ప్రతి నెలకు 2 సార్లు, మొదటి శనివారము, 3వ శనివారము, అంటే జైలు నుంచి వాళ్ళు ఏ రకంగా అప్పీల్ చేసుకోవాలి సార్? కేసులు ఐడెంటిఫై చేస్తున్నాము. జైల్లో ఉన్న ముద్దాయిల కేసులు మాకు జైలు సూపరింటెండెంట్ అడుగుతాము. వాళ్ళు ఒక స్టేట్మెంట్ తీసుకుంటాం, ఎవ్రీ మంత్ ఒక స్టేట్మెంట్ తీసుకుంటాం. మీ జైల్లో ఎవరైనా ముద్దాయిలు ఉన్నారు, వారేమన్నా నేరాలను అంగీకరించే అవకాశం ఉందా? ఉంటే మా న్యాయమూర్తి అక్కడ జైలుకి వెళ్తారండి. జైలుకి వెళ్ళి జైల్లోనే ఈ జైల్ అదాలత్ అంటారు దాన్ని. జైలు అదాలత్ ద్వారా ప్రిజనర్స్ కేసెస్ కూడా మేము అండర్టైల్ ప్రిజనర్స్ కేసెస్ కూడా విచారించేసి వారికి కేసు నుంచి విముక్తి చేసేసి వాళ్ళకి ఫ్యామిలీస్తో కలిసేందుకు కూడా మనం ఈ లోకా ద్వారా మనం నెలకు 2 సార్లు ఎవ్రీ ఫస్ట్ సాటర్డే అండ్ థర్డ్ సాటర్డే చేస్తున్నామండి. మా న్యాయమూర్తులు పంపిస్తాం, అక్కడ వాళ్ళు చేస్తారండి. మన చెర్లపల్లి జైలు కానీ, చెంచలగూడ జైలు కానీ, సంగారెడ్డిలో కానీ మన జిల్లా సంబంధించిన ప్రిజనర్స్ ఎక్కడుంటే అక్కడ జిల్లా వ్యాప్తంగా మొత్తం చేస్తున్నామండి. సో ఇదగా మీరు జైలుకి వెళ్ళినప్పుడు మీ న్యాయమూర్తుల దగ్గర వెళ్ళిన సమయంలో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? జైల్లో ఉన్న అంటే అనుభవించక ముందు కేసులు పెట్టి ఇబ్బంది పడటం వేరు, ఆల్రెడీ జైలు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ అంతటా మీరే వెళ్ళి వాళ్ళకి సత్వర పరిష్కారం సెషన్ జడ్జిగా నేను, తర్వాత మా సెక్రటరీ డిఎల్ఎస్ఎస్ తర్వాత కూడా పీరియాడికల్గా విజిట్ చేయాలండి జైల్స్ని. ఎందుకంటే జైల్లో వాళ్ళ ఖైదీల పరిస్థితులు ఎలా ఉన్నాయి, జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ సౌకర్యాలు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, వారి యొక్క బాగోగులు ఎలా చూస్తున్నారు అని చెప్పేసి అవగాహన కోసం నేను యాజ్ చైర్మన్, మెట్రోపాలిటన్ సెషన్ జడ్జిగా నేను, తర్వాత చైర్మన్గా, లేకుంటే మా సెక్రటరీ గారు కూడా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి సెక్రటరీ గారు వెళ్తారండి. వెళ్ళేసి అక్కడ వాళ్ళతో ఖైదీలు చూసి ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళ ఫుడ్ చూస్తాం, వాళ్ళ యాక్టివిటీస్ చూసి వాళ్ళకు ఒక గ్రీవెన్స్ బాక్స్ అని పెడతామండి. ఆ గ్రీవెన్స్ బాక్స్ ఎవరు ఓపెన్ చేయరు, మళ్ళీ మేము పోయినప్పుడే ఓపెన్ చేస్తాం. ఎందుకంటే అది సీక్రెట్, జైలు సూపర్ మీద వాళ్ళు చెప్పలేరు, వాళ్ళు డైరెక్ట్ మేము పోయినప్పుడు చెప్పలేరు. కంప్లైంట్ అయ్యొచ్చు, వాళ్ళకి ఏమన్నా ఫిజికల్ టార్చర్, లేకుంటే ఇంకేమైనా ఫుడ్ సరిగ్గా పెట్టకపోవడము, ఇంకేమైనా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు గ్రీవెన్స్ సెల్లో బాక్స్ ఇస్తాం. ఆ కీ నా దగ్గర ఉంటుందండి, మా సెక్రటరీ గారి దగ్గర ఉంటుంది. ఆ పోయినప్పుడల్లా మేము ఓపెన్ చేస్తామండి. వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఆ జైలు అధికారులపై చర్యలు తీసుకొని వారికి ఒక సమస్యలకి ఒక మంచి పరిష్కారం కూడా చూపించే జైలు సూపర్విజన్ కూడా మేము చేస్తున్నామండి. ఇది ఒక పార్ట్ ఆఫ్ మన ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యొక్క కార్యక్రమం కూడా. వారి యొక్క ఫుడ్ ఎలా పెడుతున్నారు, వాళ్ళ జీవనం విధానం ఎలా ఉంది, వాళ్ళ ఎలాంటి వసతులు కల్పిస్తున్నాము, ఎలాంటి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఎలా వాళ్ళు చేస్తుంది. మరి పరివర్తన జైల్లో వేయన వాళ్ళంటే అందరూ నేరం చేశారు, కొంతమంది చేయకపోవచ్చు, శిక్ష పడకపోవచ్చు, విచారణ ఉండొచ్చు, కానీ వాళ్ళని ఒక పరివర్తన తీసుకురావాలి. మనదంతా పనిష్మెంట్ అంతా రెఫర్మేటివ్ థియరీ, నాట్ రెట్రిబ్యూటివ్ థియరీ. ఆ రెఫర్మేషన్ వాళ్ళు మార్పిస్తే సమాజానికి మళ్ళీ మళ్ళీ జైలు జీవనం కాకుండా ఒక ప్రశాంతమైన జీవితం గడపాలి, వాళ్ళ మళ్ళీ భార్య పిల్లలకు ఒక ఫ్యామిలీ స్ట్రీమ్లో కలవాలి. అందుకోసం అని చెప్పేసి ఇదంతా ఒక ఏర్పాటు చేసిందండి. సుప్రీంకోర్టు ఆదేశాలు, హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎవ్రీ మంత్ వెళ్తున్నామండి, ఇవి చేస్తున్నామండి. ఇది కూడా ప్రజలు గమనించాలని కోరుతున్నాం. సార్ చాలా మంచి ప్రయత్నం సార్. జైలు లోక్ అదాలత్ అనే విషయం మీద వాళ్ళు కోరకుండానే వాళ్ళ సమస్యకు పరిష్కార మార్గం వెతుకుతూ వాళ్ళ బాగోగులను పట్టించుకోవట్లేదని చెప్పేసి మీడియాలో వస్తున్న కథనాలే మనం చూస్తున్నాం. అలాంటిది మీ అంతా మీరు స్పందించి వాళ్ళకంటూ ఒక
పరిష్కార మార్గాన్ని చూపించడం కానీ వాళ్ళు సేఫ్గా సెక్యూరిటీగా ఉండే ప్రయత్నం కూడా చేస్తున్నందుకు ప్రజల తరపున మీ లోక్ అదాలత్ మీ టీంకి ధన్యవాదాలు సార్. అలాగనే చూశారు కదా ఇప్పటి వరకు జడ్జి గారు తిరుపతి గారు చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ ఏ విధమైన వెసులుబాటు ఉంది, ఏ రకంగా పరిష్కారం ఉందన్న విషయం మీద, లోక్ అదాలత్ ఏ రకంగా పనిచేస్తాయి, ఉచిత న్యాసాలు ఏ రకంగా ఉంటుంది దాని మీద చాలా స్పష్టమైన సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగనే మీరు కూడా ఏమన్నా కేసులు ఉంటే సత్వర పరిష్కార మార్గానికి ఖచ్చితంగా లోక్ అదాలత్ను రీచ్ అవ్వండి. దీనికి సంబంధించిన వివరాలను కూడా మేము ఈ ఛానల్ లాస్ట్లో దానికి సంబంధించిన వెబ్సైటు నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాం. ఆ నెంబర్లు కూడా చూసి ఆ నెంబర్లకు ఫోన్ చేసి మీరు సత్వర న్యాయం పొందాలని చెప్పి కూడా ఏబీని కోరుకుంటుంది. అలాగనే లోక్ అదాలత్కు సంబంధించి సత్వర న్యాయ పరిష్కారంలో భాగంగా ఏబీని కూడా వారు వెంట ఉండి పబ్లిక్ అవేర్నెస్లో మేము కూడా ముందుంటామని చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ అవకాశాన్ని అందరూ వినియోగించాలని చెప్పి కూడా ఏబీని కోరుకుంటా ఉంది. ఇది ఏబీఎన్ స్పెషల్ చిట్ చాట్. వీ రిపోర్ట్, యూ డిసైడ్. థ్యాంక్ యూ.